ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ మినీ బ్లాగ్ అనమాట. ఇంక ఈ రోజు అయితే మాకు క్లాస్ అయితే లేదు, బ్యూటిషియన్ క్లాస్ అయితే సెలవు అనమాట. అందుకని చెప్పేసి మేము వంట అయితే కొంచెం స్లోగా అయితే మొదలు పెట్టాను. ఇంక మా వాడికి అయితే క్యారీ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ముందుగా అయితే రైస్ అయితే పొయ్యి మీద పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. ఈ రోజు మార్నింగ్ టిఫిన్ కోసం అయితే దోశలు అయితే వేస్తున్నాను అనమాట. దాని కాంబినేషన్ గా ఇలా వేపిన శనగపప్పు ఉంటుంది కదా, దాంతో చట్నీ అయితే చేసేసాను. ఇంకా దోశలు అయితే వేసేస్తున్నాను అనమాట. మామూలుగా అయితే రోజు టిఫిన్స్ లంచ్ ప్రిపేర్ చేసేసి నేనైతే క్లాస్ కి అయితే వెళ్ళిపోయాను అనమాట. హడావిడిగా టిఫిన్ చేస్తూ క్లాస్ కి అయితే వెళ్ళిపోయేదాన్ని. ఇంక ఈ రోజు క్లాస్ లేదు కాబట్టి ప్రశాంతంగా కూర్చొని టీవీ చూస్తూ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. నాకైతే టిఫిన్ కన్నా ఎక్కువ చట్నీ ఉండాలి. చట్నీ లేకపోతే టిఫిన్ అసలు తినబుద్ది కాదు. ఇంక ఇది ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ అయితే ఫుల్ వర్షం వస్తుంది బయట అయితే. వర్షంలో వేడివేడిగా ఏమైనా చేసుకుని తినాలనిపించింది అనమాట. ఇంట్లో అయితే తాటికాయలు ఉన్నాయి, దాంతో తాటిబూరలు అయితే తాటిగారలు అయితే వేస్తున్నాను అనమాట. నాకైతే తాటిబూరలు తాటిగారల కన్నా తాటి రొట్టె ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి నా కోసం నేను రొట్టె అయితే వేస్తాను. కోసం వచ్చేసి తాటిబూరలు తాటిగారలు అయితే వేసాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా క్లైమేట్ అయితే కూల్గా ఉంది కాబట్టి వేడిగా అయితే అన్ని తినేసాము. నేనైతే ఫస్ట్ లో తాటిబూరలు తాటిగారలు వేసినప్పుడు నాకు కొంచెం ప్రాసెస్ అయితే చాలా పెద్దగా అనిపించేది. అంటే పీస్ తీసి దాన్ని అయితే గుజ్జు కట్ట పక్క తీయాలి కదా, అది కొంచెం ప్రాసెస్ అయితే పెద్దగా అనిపించేది. బట్ ఇప్పుడు చేస్తూ ఉండే పెద్ద సింపుల్ గానే అనిపించేస్తుంది అనమాట. అయితే తాటిపూలు తాటిగారలు బాగా వచ్చినాయి, కానీ తాటి రొట్టె అయితే విరిగిపోయింది అనమాట. ఒకటైతే బాగా విరిగిపోయింది, ఇంకోటైతే చాలా బాగా వచ్చింది. అయితే తాటిపూలు తాటిగారలు ఎలా వేస్తాననేది ఆల్రెడీ వీడియో పెట్టాను అనమాట. దీని కింద అయితే లింక్ ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. అంతే అండి వీడియో. బాయ్ బాయ్.